వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే హీరో విశాల్ హెల్త్ గురించి అయితే రకరకాల వార్తలు వస్తున్నాయి. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మదగజరాజా ఈవెంట్లో చాలా వణుకుతూ ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి చెప్పుకున్నారు. కానీ డోంట్ వరీ గైస్, హీరో విశాల్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు. జస్ట్ మధ్యాహ్నం తినకపోవడం వల్లనే అలా జరిగిందనేసి హీరో విశాల్ గారు మేనేజర్ గారే చెప్పారు. సో డోంట్ వరీ, హీరో విశాల్ గారు ఫ్యాన్స్ అందరు కూల్గా ఉండండి. ఎందుకంటే నిన్న ఈవెంట్ ఏదైతే జరిగిందో మధ్యాహ్నం తినకపోవడం వల్లనే అలా జరిగిందనేసి చెప్తున్నారు. మంచి రికవర్ అయ్యాడు, ఇప్పుడు హెల్దీగా ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. త్వరలోనే షూట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అనేసి మేనేజర్ గారు అయితే చెప్తున్నారు. సో ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు హీరో విశాల్ గారికి. సో డోంట్ వరీ, వాళ్ళకైతే ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అవబోతుంది. అసలు మీరు షాక్ అవుతున్నారా? ఎందుకనేసి ఈ మధ్యకాలంలో ఇండియా పాకిస్తాన్ వార్ జరగడం వల్ల ఐపీఎల్ అనేది ఆగిపోవడం వల్ల సో ఇదే గ్యాప్లో ఎంటర్టైన్మెంట్ ప్రజలు మిస్ అవుతున్నారనేసి బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడైతే స్టార్ట్ అవబోతుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఈసారి హోస్ట్గా ఎవరు ఉంటారు అండ్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. డోంట్ వరీ గైస్, త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ టీం అయితే. అండ్ ఇప్పుడు లేక ఆర్సీబీ ఐపీఎల్లో చూసుకున్నట్టయితే లేక ఆర్సీబీ ఫైనల్కి వచ్చింది. పాయింట్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవ్వాలన్నా, ఆనందపడాలనో బాధపడాలనో అర్థం అవ్వట్లేదు. డోంట్ వరీ గైస్, మేబీ ఇండియా పాకిస్తాన్ వార్ అయితే కాంప్రమైజ్ అయింది. ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది అనేసి నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఐపీఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వబోతావేమో, మేబీ నా ఒపీనియన్. అండ్ ఇదే గ్యాప్లో బిగ్ బాస్ సీజన్ 9 కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈసారి హోస్ట్గా ఎవరుంటారని అనుకుంటున్నారా? నందమూరి బాలకృష్ణ గారు ఉండబోతున్నారు ఈసారి హోస్ట్గా. అండ్ మనందరు తెలిసిందే బుల్లితెరపై చాలా ఎంటర్టైన్మెంట్ చేసిండు అన్స్టాపబుల్ షో ద్వారా. సో అదే సెంటిమెంట్, అదే ఎంటర్టైన్మెంట్తో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో హోస్ట్గా కనిపించబోతున్నారు. సో మేబీ ఇక నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, బుల్లితెర ఫ్యాన్స్ అందరు ఇక పండగనే చేసుకుంటారు. సో ఈసారి కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా ఆడుతారు, జాగ్రత్తగా ప్లే చేస్తారు, వాళ్ళ గేమ్స్ అయినా ఏదైనా. మేబీ బాలకృష్ణ గారు తెలిసిందే కదా, మేబీ అందరు అనుకోవచ్చు ఇది బాలకృష్ణ గారు చాలా ర్యాష్గా ఉంటారు, కోపిస్ట్గా ఉంటారు అనేసి అనుకుంటారు. చాలా మందికి తెలియదు. మేబీ నాకు తెలిసినంత మేబీ బాలకృష్ణ గారు చాలా కూల్గా మంచిగా చిల్లుగా ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఎస్పెషలీ విశ్వక్సేన్ గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు ఇలాంటి యంగెస్ట్ హీరోలతో చాలా చిల్లుగా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ బయట కూడా చాలా కూల్గా ఉంటాడు. ఏదైనా ఎవరైనా బ్యాడ్గా చేస్తే ఈజీగా రియాక్ట్ అవుతాడండి బాలకృష్ణ గారు. ఎందుకంటే ముక్కుసూటి మనిషి అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఎలాంటి కల్వశం లేని మనిషి కూడా అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారు. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండరండి, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో ఎనీవేస్, ఏదైతే ఏముంది, ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్గా అయితే నందమూరి బాలకృష్ణ గారు అయితే ఉండబోతున్నారు. సో కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తారు బిగ్ బాస్ టీం అయితే. సో ఐపీఎల్ సీజన్ ఈసారి వార్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ కావడం వల్ల ఇదే గ్యాప్లో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. సో మేబీ ఐపీఎల్ స్టార్ట్ అయినా మేబీ ఇంకా తక్కువ మ్యాచెస్ ఉన్నాయి, మేబీ 20 days ఆర్ 15 daysలో కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది, ఆర్సీబీకి గెలిచే ఛాన్స్ ఉంది, ఢిల్లీకి గెలిచే ఛాన్స్ ఉంది, అండ్ గుజరాత్కి గెలిచే ఛాన్సెస్ ఉంది, రాజస్థాన్ 50-50 అనుకోవచ్చు. అండ్ చాలామంది డిసప్పాయింట్ అనుకోవచ్చు, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ 2 టీంలు అయితే ఈసారి చాలా డిసప్పాయింట్ చేసినాయి అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాటేరమ్మ కొడుకు ఈసారి 300 రీచ్ చేస్తారనేసి అనుకున్నారు. మేబీ 300 అనుకున్నాం, కానీ లాస్ట్ పాయింట్ టేబుల్లో అయితే లాస్ట్లోకి వచ్చేసారు. సో ఎనీవేస్, ఏదైతే ఏముంది, సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ సీజన్ అన్న బాగా ఆడి సన్ రైజర్స్కి సెకండ్ టైం అన్న కప్పు తీసుకురావాలనేసి గట్టిగా కోరుకుందాం గైస్. సో ఈసారి ఆర్సీబీకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. తెలుగు బుల్లితెర ఆడియన్స్కి మళ్ళీ మరో షో అయితే ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ అవబోతుంది. సో మరిన్ని అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని వస్తా.
ఏది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏది అప్డేట్ వచ్చినా మీ ముందుకు తీసుకొని వచ్చి చెప్తాను గైస్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.